ఒకప్పుడు సింగర్ హేమచంద్ర ఇంట్లో వంట మనిషిగా చేస్తున్న కుమారి ఆంటీ ఇప్పుడు ఇంత ఫేమస్ ఎలా అయింది? రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ తెలియని వారు ఉండరు. అంతగా ఫేమస్ అయిపోయింది కుమారి ఆంటీ. ఇన్స్టాలో వైరల్ అయిన ఈమె వీడియోస్ అన్ని ఇన్ని కావు. కేవలం ఆ వీడియోస్ వల్లే ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు అదే ఈమెను ఇబ్బందికి గురి చేస్తుంది. ఈమెపై కేసు కూడా ఫైల్ అయ్యేలా చేసింది. సోషల్ మీడియా ఎంత మేలు చేస్తుందో అంతే చెడు కూడా చేస్తుందని ఈమె విషయంలో ప్రూవ్ అయింది. ఈమె షాపుని మూసివేసేంత దూరం కూడా వెళ్ళింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ సెన్సేషన్ గా మారిన కుమారి ఆంటీ ఆంధ్రప్రదేశ్లోని గుడివాడకు చెందింది. 2011లో హైదరాబాద్ వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త ఆటో డ్రైవర్. సింగర్ హేమచంద్ర ఇంట్లో వంట మనిషిగా చేరిన కుమారి ఆంటీ హేమచంద్ర గారి తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో రోడ్ సైడ్ బండి పైన చిన్న హోటల్ ను స్టార్ట్ చేసింది. 13 ఏళ్లుగా ఈమె ఈ ఫుడ్ స్టాల్ నడుపుతుంది. తక్కువ ధరకు టేస్టీ ఫుడ్ ఇవ్వటంతో ఈమె షాప్ కు జనం బాగా వచ్చేవారు. ఆ సమయంలో కొంతమంది తమ మొబైల్లో వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోస్ ఎంతగా వైరల్ అయ్యాయంటే ఈమె ఫుడ్ స్టాల్ కి హీరో సందీప్ కిషన్ తో పాటు ఊరు పేరు భైరవ్ కొన మూవీ టీం వచ్చి భోజనం చేసి వెళ్లారు. సెలబ్రిటీ విజిట్ చేశాక జనం రాకుండా ఉంటారా? రష్ ఇంకా ఎక్కువైంది. దూర ప్రాంతాల నుండి వచ్చి మరి ఇక్కడ భోజనం చేసి వెళ్తున్నారు. భోజనం బాగుందని తింటున్నారా లేక ఫేమస్ అయిందని తింటున్నారా నాకైతే అర్థం కాలేదు. ఏది ఏమైనా కుమారి అంటే సెలబ్రిటీ అయిపోయింది. ఈమె షాప్ ముందు పార్క్ చేసిన వెహికల్స్ వల్ల ఏర్పడిన భారీ ట్రాఫిక్ కి పోలీసులు జనవరి 30 మంగళవారం రోజు ఏకంగా షాప్ నే క్లోజ్ చేయించారు. ఈ ఇన్సిడెంట్ వెనుక చిన్నపాటి పొలిటికల్ వార్ కూడా జరిగింది. దానికి కారణం ఈమె ఒక ఇంటర్వ్యూలో తమకు ఆంధ్రాలో జగనన్న ఇచ్చిన ఇళ్లు తప్ప మరి ఎలాంటి ఆస్తులు లేవని చెప్పింది. దీనితో జగనన్న ఫ్యాన్స్ ఆ వీడియోను తెగ వైరల్ చేశారు. దీనికి కౌంటర్ గా టీడీపీ బ్యాచ్ ట్విట్టర్ లో మరో కౌంటర్ ఇచ్చింది. ఇదంతా జగన్ కి ఆపోజిట్ అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేయిస్తున్నాడని మరో గాసిప్ కూడా మొదలైంది. నిజానికి అక్కడ ఎటువంటి రాజకీయ కుట్రలు గాని మరొకటి గాని లేవు. కేవలం ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మాత్రమే ఇలా చేసినట్టు తెలుస్తుంది. దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని గంటల్లోనే ట్వీట్ చేశారు. చిన్న వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందికి గురి చేయొద్దు. ఆమెను షాప్ ని తిరిగి ఓపెన్ చేసుకునివ్వండి. త్వరలో ఆమె హోటల్ కు వచ్చి తాను కూడా భోజనం చేస్తానని తెలంగాణ డీజీపీకి ట్వీట్ చేయడంతో కుమారి ఆంటీ మరింతగా ఫేమస్ అయిపోయింది. దీంతో ఆయన పొలిటికల్ వార్ కి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు వచ్చి భోజనం చేస్తాడో లేదో కూడా వెయిట్ చేసి చూడాలి. నాకు ఆనందం అదే అంటున్నా, ఆనందంతో దాన్ని ఏదో అంటారు కన్నీళ్ళకి, అది ఆనంద బాష్పాలు అవే అనుకుంటా. నాకు అంత సంతోషంగా నిజంగా నేను సీఎం గారికి థ్యాంక్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.